కొన్నిసార్లు సైలెంట్గా ఉండటమే వీ ఫీల్ సేఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. నీ దగ్గర మాట్లాడటానికి చాలా ఉన్నా కూడా స్టిల్ యూ చూస్ టు బీ సైలెంట్. కొన్ని వందల సార్లు నువ్వు గోత్రూ అవుతుంది, నువ్వు సఫర్ అవుతుంది అవతల వ్యక్తికి చెప్పి 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 నువ్వు విసిగిపోయావు. ఎందుకంటే నువ్వు ఎలా చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఎన్ని వర్డ్స్ మార్చి చెప్పినా అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు. దే రిపీట్ ద సేమ్ థింగ్. నీకు అర్థమవుతుంది వాళ్ళతో ఇంకా మాట్లాడటం, డిస్కస్ చేయటం వేస్ట్ అని. వాళ్ళల్లో ఇంత చేంజ్ కూడా కనిపించినప్పుడు నువ్వు సైలెంట్ అయిపోతావు. నీ దగ్గర మాట్లాడటానికి ఎన్నున్నా, చెప్పడానికి ఎన్నున్నా, ఇట్ డజంట్ మీన్ నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి పరిగెత్తడమో, ఎస్కేప్ అవ్వటమో, ఆ మనిషికి డిస్రెస్పెక్ట్ ఇవ్వటమో కాదు. సమ్ టైమ్స్ నువ్వు హర్ట్ అయ్యి వాళ్ళని హర్ట్ చేసి ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకని నువ్వు చెప్పడమే మానేస్తావు. ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడన్నా లైఫ్లో గోత్రూ అయితే గుర్తుపెట్టుకో, దట్ డజంట్ మీన్ యు ఆర్ వీక్. సమ్ టైమ్స్ యూ చూస్ పీస్ ఓవర్ ద డిస్కషన్ ఆఫ్ ద సేమ్ పెయిన్. చెప్పండి, వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీకు చెప్పడానికి చాలా ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు?